లాస్ట్ క్లాస్లో మనం డిస్టింగ్విష్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్కి మధ్య భేదాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం డిస్టింగ్విష్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ తెలుసుకోబోతున్నాం. ఈ తెలుసుకోబోయే ముందు మనం ఏం చేయాలంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఏంటంటే వాటి యొక్క మీనింగ్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు డిఫరెన్స్లోకి వెళదాం. ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ది accounting which records the business transactions and ascertain the financial results during a specified period of time. అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యాపార సంస్థ తన వ్యాపార వ్యవహారాలకు నమోదు చేసి లెక్కలు రాసే పద్ధతిని, అలా లెక్కలు రాయడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిర్వహణ ఫలితాన్ని అంటే నికర లాభాన్ని తెలుసుకోవడం, రెండవది సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడం. ఈ రెండు ముఖ్య ఉద్దేశంతో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ముఖ్య ఉద్దేశం అంటే వ్యాపార వ్యవహారాలను నమోదు చేసి లెక్కలు రాయడం, వాటి యొక్క ఫలితాలని ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం. ఇంకా రెండవది కాస్ట్ అకౌంటింగ్ గురించి వద్దాం. ఈ కాస్ట్ అకౌంటింగ్లో ఏం జరుగుతుందంటే మనకి ది అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ రెండర్డ్ అండ్ కాస్ట్ కంట్రోల్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యయ నిర్ధారణ, వ్యయ నియంత్రణ, వ్యయాలను తగ్గించడం. ఈ మూడు ఉద్దేశాలతోటి కాస్టింగ్ని లేదా కాస్ట్ అకౌంటింగ్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇంకా మూడవది మేనేజ్మెంట్ అకౌంటింగ్. ది మెయిన్ పర్పస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది మేనేజ్మెంట్ ఫర్ కండక్టింగ్ మేనేజర్ ఫంక్షన్స్ సచ్ యాజ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, మోటివేషన్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోలింగ్. అంటే మీనింగ్ ఏంటంటే యాజమాన్యం వారు నిర్వహణ విధులను నిర్వర్తించడానికి, అంటే నిర్వహణ విధులు అంటే ఏంటి, ప్లానింగు, ఆర్గనైజింగు, మోటివేషను, తర్వాత డెసిషన్ మేకింగు, తర్వాత నియంత్రించడం లేదా కంట్రోల్ చేయడం. ఈ 5 విధులను నిర్వర్తించడానికి మేనేజ్మెంట్కి అవసరమైన సమాచారాన్ని ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందజేస్తుంది అన్నమాట. ప్లానింగ్ అంటే ఏంటి, థింకింగ్ బిఫోర్ డూయింగ్. ప్లానింగ్ అంటే థింకింగ్ బిఫోర్ డూయింగ్. ఒక పని చేయడానికి ముందు ఆలోచించే ప్రక్రియను మనం ఏమని పిలుస్తామంటే ప్లానింగ్ అంటాం. ఒక పని చేయడానికి ముందు ఆలోచించే ప్రక్రియని మనం ప్లానింగ్ అంటాం, థింకింగ్ బిఫోర్ డూయింగ్. రెండోది ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్గనైజింగ్. అంటే తయారు చేసుకున్న ప్రణాళికలను అమలు చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆర్గనైజింగ్ అంటాం. నెక్స్ట్ది మూడవది మోటివేషన్. మోటివేషన్ అంటే మోటివేషన్ ఈజ్ ఎ సైకలాజికల్ ప్రాసెస్ క్రియేట్ అర్జిక్ అమాంగ్ ది సబార్డినేట్స్ టు డూ ఎ థింగ్. అంటే క్రింది ఉద్యోగంలో పని చేయాలనే ఆసక్తిని కలగచేయడాన్ని మనం మోటివేషన్ అంటాం. అలాగే డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు చేయడం. డెసిషన్ మేకింగ్ ఈజ్ ది ప్రైమ్ ఫోకస్ ఆఫ్ మేనేజ్మెంట్. డెసిషన్ మేకింగ్ అనేది మేనేజ్మెంట్ యొక్క ప్రధాన విధి. ఆ తర్వాత నియంత్రించడం. ఈ 5 విధులను నిర్వర్తించడానికి యాజమాన్యం వారికి కొంత ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషనే మేనేజ్మెంట్ అకౌంటింగ్ సరఫరా చేస్తుంది లేదా అందజేస్తుంది. ఇప్పుడు డెఫినేషన్లకు వద్దాం. కాస్టింగ్ అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి. అకౌంటింగ్ ఫర్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ అకౌంటింగ్. వ్యయాలకు సంబంధించిన అకౌంటింగ్ విధానమును కాస్ట్ అకౌంటింగ్ అంటాం. అంటే ఖర్చులకు సంబంధించిన అకౌంటింగ్ విధానాన్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ ఫైండింగ్ ఈజ్ నోన్ యాజ్ కాస్టింగ్. కాస్ట్ ఫైండింగ్ ఈజ్ నోన్ యాజ్
కాస్టింగ్, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ రెండవది మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ యూజ్ఫుల్ టు మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్కు ఉపయోగపడే అకౌంటింగ్ సమాచారాన్ని అందజేసే అకౌంటింగ్ విధానాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే మేనేజ్మెంట్కి కావాల్సిన అకౌంటింగ్ సమాచారాన్ని అందజేసే అకౌంటింగ్ విధానాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలి? మనం ముందుగా చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లో. వాళ్ళు ప్లానింగ్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, డెసిషన్ మేకింగ్ చేయడానికి, నియంత్రించడానికి లేదా కంట్రోల్ చేయడానికి మనకి మేనేజ్మెంట్కు ఇన్ఫర్మేషన్ లేదా సమాచారం కావాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని అందజేసే అకౌంటింగ్ విధానమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని నిర్వచించడం జరిగింది. ఇప్పుడు డిఫరెన్స్లోకి వద్దాం. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క డిఫరెన్స్లు లేదా వ్యత్యాసాలకు వద్దాం. ఫస్ట్ పాయింట్ పర్పస్ అంటే ఉద్దేశం. ది మెయిన్ పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ అసర్టైన్మెంట్ అండ్ కాస్ట్ కంట్రోల్. కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి వ్యయ నిర్ధారణ, వ్యయ నియంత్రణ. ఈ రెండు ఉద్దేశాలతోటి కాస్ట్ అకౌంటింగ్ ప్రవేశపెట్టబడింది అన్నమాట. ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు కాస్ట్ అసర్టైన్మెంట్ అండ్ కాస్ట్ కంట్రోల్. అంటే వ్యయాన్ని నిర్ధారించడానికి, అంటే వ్యయాన్ని కనుగొనడానికి, ఒక వస్తువుకు అయినా వ్యయాన్ని కనుగొనడానికి, ఆ వ్యయాన్ని నియంత్రించడానికి ఉద్దేశించబడిన అకౌంటింగ్ విధానమే కాస్ట్ అకౌంటింగ్ విధానం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవుతాం. ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఫర్ కండక్టింగ్ మేనేజరియల్ ఫంక్షన్స్ లైక్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, మోటివేషన్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోలింగ్. ఇందాక చెప్పుకున్నాం మనం. ప్లానింగు అంటే ప్రణాళికీకరణ, తర్వాత డెసిషన్ మేకింగ్, మోటివేషను, తర్వాత ఆర్గనైజింగ్, కంట్రోలింగ్. ఇవన్నీ కూడా ఈ 5 విధులు నిర్వర్తించాలంటే మేనేజ్మెంట్ కొంత ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే అకౌంటింగ్ విధానమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అన్నమాట. రెండవది స్కోప్. ది స్కోప్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ వెరీ లిమిటెడ్. కాస్ట్ అకౌంటింగ్ యొక్క పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఇట్స్ స్కోప్ ఈజ్ లిమిటెడ్ టు కాస్ట్ అసర్టైన్మెంట్ అండ్ కాస్ట్ కంట్రోల్. వ్యయ నియంత్రణ, వ్యయ నిర్ధారణకు మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ యొక్క పరిమితి లోబడి ఉంటుంది. ది స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ వెరీ వైడ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క స్కోపు లేదా పరిధి చాలా విశాలంగా ఉంటుంది లేదా విస్తృతంగా ఉంటుంది. ఇట్ రిలేట్స్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ట్యాక్స్ అకౌంటింగ్, ట్యాక్స్ ప్లానింగ్. ఈ 4టికి సంబంధించి విస్తరించి ఉంటుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క పరిధి. మూడవది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫ్రమ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ యూజ్ఫుల్ టు మేనేజ్మెంట్ అండ్ అవుట్ సైడ్ పార్టీస్. కాస్ట్ అకౌంట్ నుండి లభ్యమయ్యే సమాచారం యాజమాన్యానికి ఉపయోగపడుతుంది, బయట వ్యక్తులకు కూడా ఉపయోగపడుతుంది. బయట వ్యక్తులు అంటే ఎవరు? రుణదాతలు, డిబెంచర్దారులు, ద్రవ్య సహాయ సంస్థలు, బ్యాంకులు ఇవన్నీ ఉంటాయి కదా. వాటికి కూడా మనం ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది లేదా ఉపయోగపడుతుంది. ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ యూజ్ఫుల్ టు మేనేజ్మెంట్ ఓన్లీ. అంటే మేనేజ్మెంట్ అకౌంట్ ద్వారా లభ్యమయ్యే సమాచారం యాజమాన్యానికి మాత్రమే ఉపయోగపడుతుంది, బయట వారికి ఇది ఉపయోగపడదు. ఎందుకంటే యాజమాన్యం వాళ్ళు ప్రణాళికలు తయారు చేయాలన్నా, నిర్దేశించాలన్నా, నెక్స్ట్ వ్యవస్థీకరించాలన్నా, మోటివేట్ చేయాలన్నా, నిర్ణయాలు చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా వాళ్ళకి తప్పనిసరిగా మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. పీరియడ్ ఆఫ్ ప్లానింగ్.
ప్రణాళిక కాలము. ప్రణాళిక కాలం నాలుగవది. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఓన్లీ. కాస్ట్ అకౌంటింగ్ అనేది స్వల్పకాలిక ప్రణాళికలను తయారు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది స్వల్పకాలిక ప్రణాళికలు మాత్రమే తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక ప్రణాళికలు అంటే 1 ఇయర్ లోపల మనం తయారు చేసే ప్రణాళికల్ని స్వల్పకాలిక ప్రణాళికలు అంటాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ యూజ్ఫుల్ టు ప్రిపేర్ బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు, 2 రకాల ప్రణాళికలను తయారు చేయడానికి కూడా దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనమాట. స్వల్పకాలిక ప్రణాళికలు అంటే ఇప్పుడే అనుకున్నాం మనం ఏమని, ఒక 1 ఇయర్ లోపల తయారు చేసే ప్రణాళికల్ని స్వల్పకాలిక ప్రణాళిక అంటాం. అట్లా కాకుండా 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్కి తయారు చేసే ప్రణాళికల్ని మనం ఏమని పిలుస్తామంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ లేదా దీర్ఘకాలిక ప్రణాళికలు. ఈ 2 రకాలైన ప్రణాళికల్ని తయారు చేయడానికి కూడా మనకి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మీన్స్ ఫౌండేషన్ అంటే తెలుగులో పునాది. కాస్ట్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ ఏ బేస్ ఫర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్కు కాస్ట్ అకౌంటింగ్ అనేది పునాది వలె ఉపయోగపడుతుంది. అంటే కాస్ట్ అకౌంటింగ్ అనే పునాది మీద మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే భవనము నిర్మించబడుతుంది. పునాది పటిష్టవంతంగా ఉన్నట్టయితే భవనం కూడా పటిష్టవంతంగా ఉంటుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ అకౌంటింగ్లోకి వద్దాం. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ బోత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఎలా ఉద్భవిస్తుందంటే ఫైనాన్షియల్ అకౌంట్ నుండి మరియు కాస్ట్ అకౌంట్ నుండి, ఈ రెండింటి నుండి కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఉద్భవిస్తుంది. నెక్స్ట్ 6th పాయింట్ అప్రోచ్, తెలుగులో దృక్పథము అంటాం. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ హిస్టారికల్ అప్రోచ్. కాస్ట్ అకౌంట్ అనేది చారిత్రాత్మక దృక్పథము కలది. అంటే గత కాలానికి సంబంధించిన దృక్పథము కలది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఫ్యూచరిస్టిక్ ఇన్ ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ ఇన్ ఇట్స్ అప్రోచ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది భవిష్యత్ కాలానికి సంబంధించిన దృక్పథము, అంటే రాబో కాలానికి సంబంధించిన దృక్పథము. 7th one టూల్స్ అండ్ టెక్నిక్స్. 7th one టూల్స్ అండ్ టెక్నిక్స్, సాధనాలు పద్ధతులు. కాస్ట్ అకౌంటెంట్ హ్యాస్ స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ అండ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యాజ్ ఇట్స్ బేసిక్ టూల్స్ అండ్ టెక్నిక్స్. కాస్ట్ అకౌంటింగ్లో ప్రామాణిక కాస్టింగు, మార్జినల్ కాస్టింగు, బ్రేక్ ఈవెన్ విశ్లేషణ మొదలైనవి ఉత్పత్తి వ్యయ సాధనాలుగా ఉంటాయి. వ్యయాన్ని నియంత్రించే సాధనాలుగా ఉంటాయి. ప్రామాణిక కాస్టింగ్ కానీ, తర్వాత మార్జినల్ కాస్టింగ్ కానీ, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా కాస్ట్ అకౌంటింగ్లో వ్యయాన్ని నియంత్రించే సాధనాలుగా ఉంటాయి. ఇంకా మేనేజ్మెంట్ అకౌంట్లోకి వస్తే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ప్రామాణిక కాస్టింగు, మార్జినల్ కాస్టింగు, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్తో పాటు బ్రేక్ ఈవెన్ విశ్లేషణతో పాటు నిధుల ప్రవాహ నివేదిక, నిష్పత్తుల విశ్లేషణ, నిధుల ప్రవాహ నివేదిక, నిష్పత్తుల విశ్లేషణ కూడా మార్జినల్ కాస్టింగ్లో వ్యయ నియంత్రణ సాధనాలుగా ఉపయోగపడతాయి. అంటే వీటిలో 5 ఉంటాయి అన్నమాట. ప్రామాణిక కాస్టింగ్ ఉంటుంది, మార్జినల్ కాస్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, నిధుల ప్రవాహ నివేదిక, నిష్పత్తుల విశ్లేషణ. ఈ 5 కూడా మనకి వ్యయ నియంత్రణ సాధనాలుగా మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఉపయోగపడతాయి. ఇన్స్టాలేషన్. కాస్ట్ అకౌంటింగ్ కెన్ బి ఇన్స్టాల్డ్ వితౌట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అంటే మేనేజ్మెంట్ అకౌంట్ లేకుండానే మనం కాస్ట్ అకౌంట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా స్థాపించుకోవచ్చు. మేనేజ్మెంట్ అకౌంట్తో సంబంధం లేకుండానే వ్యాపార సంస్థలో కాస్ట్ అకౌంటింగ్ను ప్రవేశపెట్టవచ్చు లేదా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ అకౌంట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్
బోత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు కాస్ట్ అకౌంటింగ్ సహకారాలతోటి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. వ్యాపార సంస్థలో మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ కనుక స్థాపించుకోవాలంటే కంపల్సరీగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉండాలి, కాస్ట్ అకౌంటింగ్ కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనం వ్యాపార సంస్థలో మేనేజ్మెంట్ అకౌంటింగ్ని ప్రవేశపెట్టవచ్చు, లేదా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా స్థాపన చేసుకోవచ్చు. ఇంకా 9th వన్ స్టేటస్ లేదా హోదా. ది స్టేటస్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ కమ్స్ ఆఫ్టర్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. మేనేజ్మెంట్ అకౌంటెంట్ యొక్క హోదా వ్యాపార సంస్థలో కాస్ట్ అకౌంట్ తర్వాత ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ కంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. అంటే వ్యాపార సంస్థలో మేనేజ్మెంట్ అకౌంటెంట్ యొక్క స్థానమే ఉన్నతంగా ఉంటుంది, హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈజ్ సీనియర్ టు కాస్ట్ అకౌంటెంట్ ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మేనేజ్మెంట్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ కంటే సీనియర్ హోదాలో ఉంటాడు అన్నమాట. ఇంకా లాస్ట్ 10th పాయింట్ నేచర్. 10th పాయింట్ నేచర్. నేచర్ అంటే స్వభావం. ప్రజెంట్ అండ్ పాస్ట్ కాస్ట్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్లో ఏం చేస్తామంటే వర్తమానానికి సంబంధించినవి, గత కాలానికి సంబంధించినవి, రెండు రకాల వ్యయాలని కూడా పరిగణలోకి తీసుకుని కాస్ట్ అకౌంటింగ్లో లెక్కలు తయారు చేయడం జరుగుతుంది. కాస్ట్ అండ్ ఇన్కమ్స్ విచ్ అరైజ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో భవిష్యత్తులో సంభవించే ఆదాయాలను, వ్యయాలను లెక్కలోనికి తీసుకోవడం జరుగుతుంది, లేదా పరిగణలోనికి తీసుకుంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే వ్యయాలను, ఆదాయాలను కూడా లెక్కలోకి తీసుకుని మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క లెక్కలను తయారు చేయడం జరుగుతుంది. ఓవర్. థ్యాంక్ యూ.